రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో బస్సులో మెట్రో తరహాలో సీట్లు రూపొందిస్తున్నారు అధికారులు. ఇప్పటికే కొన్నింటిని ఆ విధంగా తయారు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద 150 బస్సుల్లో సీట్లను చేంజ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల మార్పుపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరిత అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున మహిళల రద్దీ పెరుగుతోంది. అయితే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆర్టీసీ సంస్థ వినూత్న రీతిలో ముందుకెళ్తోంది. ఆర్డినరీ బస్సుల్లో కొత్తగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేంజ్ చేశారు. మరి ఈ సీటింగ్ ఎలా ఉంది, కెపాసిటీ ఎలా ఉంది, మహిళలు రెగ్యులర్గా ఏ రూట్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు అన్న పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్టీసీ కొత్తగా తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో అయితే సీటింగ్ని చేంజ్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రెగ్యులర్గా ఉండే బస్సుల్లో అయితే సీటింగ్ అంతా కూడా ఇట్లా అడ్డంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు ఆర్డినరీ బస్సులో కొత్తగా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా చేంజ్ చేశారు. ఎవరైతే మహిళలు కూర్చుంటారో సెకండ్ సీట్ నుంచి దాదాపు 3 సీట్లను కూడా సైడ్ వాల్ ఏదైతే మనకు మిర్రర్స్ అద్దం వైపు ఉంటాయో అటువైపుగా ఇటు 3 అటు 3 సీటింగ్స్ మొత్తం కూడా చేంజ్ చేశారు. దీని ద్వారా ఎక్కువ మంది ట్రావెల్ చేసేందుకు అనువుగా ఉండేలాగా ఇక్కడ ఏర్పాట్లు అవుతున్నాయి. ప్రస్తుతం మనం కంటోన్మెంట్ డిపోకి సంబంధించిన ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఈ ఆర్డినరీ బస్సులో ఈ కొత్తగా తీసుకొచ్చిన ఫెసిలిటీ ద్వారా మహిళలకి ఎక్కువ మంది ట్రావెల్ చేసేందుకు ఉపయోగపడుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ డిపో మేనేజర్ ఉన్నారు రామ్మోహన్ గారు. సార్ చెప్పండి, కొత్తగా ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చినప్పటి నుండి కూడా క్రౌడ్ పెరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారానే ఈ కొత్త అరేంజ్మెంట్స్ చేశారా? అవును, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడైతే December 9th నుంచి ఇంట్రొడ్యూస్ అయిందో మహాలక్ష్మి క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది బస్సులలో. సో ఈ క్రౌడ్ని మేనేజ్ చేయడానికి మనం డిస్కస్ చేసినప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ శ్రీ వెంకటేశ్వర్ సార్ కాన్సెప్ట్ ప్రకారం ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది January 1st నుంచి ఈ కంటోన్మెంట్ డిపోలో 6 బస్సులలో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మాడిఫికేషన్ చేశాము. ఇందులో భాగంగా మెట్రో రైల్ తరహాలో రైట్ అండ్ లెఫ్ట్ విండో సైడ్లో ఒక 3 సీట్లు డిఫరెంట్ సీటింగ్ ప్యాటర్న్లో పెట్టడం జరిగింది. సో దీంతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా ఈ స్టాండింగ్ స్పేస్ ప్రీవియస్గా ఉన్న ఒరిజినల్ అరేంజ్మెంట్లో స్టాండింగ్ స్పేస్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఈ రకంగా మాడిఫై చేసిన తర్వాత స్టాండీస్కి స్పేస్ చాలా ఎక్కువైంది. సో స్టాండీ స్పేస్ ఎంత ఎక్కువైందంటే సుమారుగా యావరేజ్గా ఈ మాడిఫికేషన్ అయిన తర్వాత 25 to 30 ప్యాసింజర్స్ ఉమెన్ ప్యాసింజర్స్ అదనంగా నిలబడే అవకాశము కల్పించడం జరిగింది. సో ఇందులో భాగంగా నిలబడ్డ వాళ్ళకు అంటే బ్రేక్ కొట్టినప్పుడు కానీ ఇతరత్ర సడన్ మూమెంట్ అయినప్పుడు పడిపోకుండా ఈ రూఫ్ హ్యాండ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అదనంగా రైట్కు ఒకటి లెఫ్ట్కు ఒకటి మనం రూఫ్ హ్యాండ్ పోల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవి గతంలో ఈ రూఫ్ హ్యాండ్ పోల్స్ అదనంగా లేవు. ఈ స్టాండీస్కి మనం సపోర్ట్ ఇవ్వడానికి ఇది అరేంజ్ చేశాము. అదేవిధంగా వీటికి ఆర్మ్ స్లింగ్స్ కూడా అరేంజ్ చేశాము. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఆర్మ్ స్లింగ్స్ పట్టుకొని సేఫ్గా నిలబడే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే మామూలుగా ఈ ఆర్డినరీ బస్సులో ఎంత సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, ఎంతమంది రోజువారీ ట్రావెల్ చేస్తుంటారు, ఇప్పుడు ఎంతమంది ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది? సిటీ ఆర్డినరీ యావరేజ్ సీటింగ్ కెపాసిటీ 45. సో ఇప్పుడు కూడా సీటింగ్ కెపాసిటీ అదే ఉంది, కానీ మనకు 25 to 30 ప్యాసింజర్స్ పర్ ట్రిప్ అదనంగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. మామూలుగా ఇవి ఓన్లీ ఆర్డినరీనా, ఫ్యూచర్లో మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఆ మెట్రో ఎక్స్ప్రెస్లో మనం చేయలేము, అది హై ఎండ్ మోడల్ కాబట్టి ఈ ప్యాటర్న్ మాడిఫికేషన్ అనేది ఓన్లీ సిటీ ఆర్డినరీ బస్సెస్కి రెస్ట్రిక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ జోన్లో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ రీజన్ కలిపి 25 డిపోస్ ఉన్నాయి. ఈ 25 డిపోస్లో యావరేజ్గా 6 బస్సెస్ పర్ డిపో అంటే 150 బస్సెస్కి ఈ రకమైన మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఓకే సార్, ఏ రూట్లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది, ఈ బస్సులను ఎటువైపు నడిపే అవకాశం ఉంది? ఇప్పుడు ఎక్కువ రద్దీ ఉన్న ప్రతి డిపోకి రద్దీ ఉన్న రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ రూట్స్. సో అందులో భాగంగా కంటోన్మెంట్ డిపోలో మనం మాడిఫై చేసిన 6 బస్సులు అవుతున్నాయో అవి 47L రూట్ మణికొండ, 20P రూట్ నాంపల్లి, 107 VR దిల్సుఖ్ నగర్, అదేవిధంగా 24B బాలాజీ నగర్, 23GF గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ, ఈ డిఫరెంట్ రూట్స్లో ఒక్కొక్క బస్సు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే సార్, అంటే గతంలో ఈ ఫ్రీ స్కీమ్ రాకముందు మనకు క్రౌడ్ ఎంత ఉండేది ఆక్యుపెన్సీ, ఇప్పుడు కొత్తగా ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎక్కుతున్నారు? సో యావరేజ్ ఆక్యుపెన్సీ మనకు గతంలో అంటే ప్రియర్ టు మహాలక్ష్మి యావరేజ్గా 65 to 70% ఉండింది.
ఇప్పుడు డైలీ టోటల్ ఆల్ డిపోస్ ఆఫ్ సిటీలో 100% దాటిపోతుంది. ఇప్పుడు 110 ఓఆర్ నడుస్తుంది సికింద్రాబాద్ రీజియన్ది. అదేవిధంగా కంటోన్మెంట్ డిపో కూడా 104% ఓఆర్ నడుస్తున్నది. ఓకే సార్, అంటే ఈ సీటింగ్ చేంజ్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకుంటుంది? ప్రస్తుతము కంటోన్మెంట్ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి, దాంట్లో ఎన్ని చేంజ్ చేశారు? సో కంటోన్మెంట్ డిపోలో సిటీ బస్సెస్ మనకు ఒక 70 బస్సెస్ ఉన్నాయి. దీనిలో ఒక 6 బస్సెస్కి మాడిఫికేషన్ క్యారీ అవుట్ చేశాము. సో ఒక్క బస్కి మాడిఫై చేయడానికి సుమారుగా 4 అవర్స్ పడుతుంది. మెటీరియల్ కూడా అదనంగా ఏం అవసరం ఉండదు, ఉన్న మెటీరియల్తోనే ఈ మాడిఫికేషన్ క్యారీ అవుట్ చేస్తున్నాం. సో వచ్చిన ఫీడ్బ్యాక్తోని కనీసం 50% అండ్ మోర్ బస్సెస్కి ఇటువంటి మాడిఫికేషన్ క్యారీ అవుట్ చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఓకే సార్, మరి ఇది చేంజెస్ ఎన్ని రోజులు అవుతుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలా కంజెషన్గా ఉండింది, ఉమెన్ ప్యాసింజర్స్ అదనంగా నిలబడే స్కోప్ లేకుండే. ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్న తర్వాత అదనంగా 25 to 30 ప్యాసింజర్స్ మనకు అదనంగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఉమెన్ ప్యాసింజర్స్ కూడా హ్యాపీగా నిలబడి ట్రావెల్ చేసి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది దీనికి. ఇప్పుడున్న ఈ స్పేస్ ఏదైతే ఉందో దీంట్లో నించోడానికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు కదా, మరి జెంట్స్ వస్తున్నారా సార్? ఎట్లా ఉంది వాళ్ళకి? ఇప్పుడు స్పెషల్ బస్సులు కూడా ఇస్తుంది ఆర్టీసీ. మన డిపో తరపున కంటోన్మెంట్లో ఎట్లా ఉంది? స్పెషల్ బస్సులు ఏమైనా రన్ చేస్తున్నారా పురుషులకి? స్పెషల్ బస్సెస్ ఇంకా ఆలోచన చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మేము ఇంట్రొడ్యూస్ చేయలేదు. సో పీక్ టైం మార్నింగ్ 8 to 10 అండ్ ఈవినింగ్ 4 to 6 అయితే కాలేజ్ అండ్ ఆఫీస్ రష్ అవర్స్ ఉన్నాయో ఆ టైంలో జెంట్స్ స్పెషల్ రన్ చేసే ఆలోచన మా హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఈడీజీఎస్జెడ్ గారు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ఓకే సార్, అండ్ ఇప్పుడు పెరుగుతున్న క్రౌడ్కి ఇప్పుడున్న బస్సులు సరిపోవట్లేదని అంటున్నారు. కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందా? కొత్త బస్సులు అంటే హెడ్ ఆఫీస్ వాళ్ళ నిర్ణయం ప్రకారం మనకు సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులు కొత్త బై డిసెంబర్ దిస్ ఇయర్ 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, వాటిలో సీటింగ్ ఏమైనా కొత్తగా ఉంటుందా? అంటే వాటిలో సీటింగ్ అంటే జనరల్గా హై ఎండ్ ప్యాటర్న్ ఉంటుంది. హై ఎండ్ ప్యాటర్న్లో మనకు 35 to 40 సీట్స్ ఉంటాయి. చూసారు కదా, హైదరాబాద్ మెట్రో రైల్లో ఉన్న సీటింగ్ కెపాసిటీని తలపించేలాగా మన ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో కూడా ఈ రకమైన కొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రానున్న రోజుల్లో 50% బస్సులను కూడా ఇట్లానే మోడిఫై చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మహిళల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సుల్లో క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ తరహా వినూత్న పద్ధతులను తీసుకొస్తోంది ఆర్టీసీ. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.